ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తామా? Nightmares in my head, I fear that the thoughts build up until I can't hear. ఎస్సీలో జరుగుతున్న వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. స్టూడెంట్స్ కు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మరింత తీవ్ర స్థాయికి చేరిందని చెప్పాలి. ఇక్కడ యుద్ధం అని ఎందుకు అంటున్నామంటే, ఆల్రెడీ ప్రభుత్వానికి ఒకసారి వినతి ఇచ్చినా కూడా ప్రభుత్వానికి స్టూడెంట్స్ పై ఏమాత్రం కరుణ లేకుండా వారిని ఇష్టం ఉన్నట్టు కొడుతూ జైలుకి తరలిస్తూ వాళ్ళను చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ కు ఒక లంగ్ లాగా పనిచేస్తుంది, దాన్ని తొలగించొద్దు అని. అయినా రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. ఇక్కడ జరుగుతున్న వివాదం భూమి గురించి కాదు. ఇక్కడ జరుగుతున్న వివాదం ఏంటి అంటే, బయోడైవర్సిటీని కాపాడడమే లక్ష్యంగా ఆ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉండడమే కాకుండా నిరసనను తప్పుదోవ పట్టించడం కోసం 400 ఎకరాల భూమి మొత్తం సుప్రీంకోర్టు మాదే అని చెప్పిందని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెల్లడించాడు. అంతేకాకుండా యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు తీసుకొని వాటిలో ఐటీ హబ్ లేఅవుట్స్ నిర్మిస్తాం అని బహిరంగంగా చెప్పడం, అభివృద్ధి జరగకుండా ఆపడం కోసం కొన్ని గుంటనక్కలు పన్నిన పన్నాగం అని అనడంతో ఈ నిరసన తారాస్థాయికి చేరింది. భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఈ యూనివర్సిటీకి హైదరాబాద్ లంగ్ స్పేస్ అనే పేరుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఒక విద్యార్థుల పోరాటం అయితే కాదు, యావత్ హైదరాబాద్ పోరాటం. వాళ్ళు చదువులు పూర్తి చేసుకొని వారి విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వచ్చు, కానీ వాళ్ళు హైదరాబాద్ కోసం, హైదరాబాద్ కి ఆక్సిజన్ అందడం కోసం ఈ నిరసనను చేస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ రాజకీయ నక్కలు ఏమాత్రం లేవు. విద్యార్థులు, జింకలు, అరుదైన తాబేళ్లు, ఎన్నో రకాల పక్షులు మాత్రమే ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ఒక అడవిలాగా ఉండి అందులో ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది అని దాన్ని ఏమాత్రం కదిలించినా మళ్ళీ అంతటి అడవిని నిర్మించుకోవడం ఏళ్ల తరబడి సమయం పడుతుందని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా పోలీసులు ఎంతో కర్కశంగా ప్రవర్తించి వారిపై లాఠీ చార్జ్ కూడా చేశారు. అసలు ఈ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ నడి మధ్యలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంచెగచ్చబౌలి 90% హైదరాబాదీలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం చోటు చేసుకుంది. ఉగాది పండుగ రోజున రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 వరకు జేసీపీలతో వచ్చి మంచి దట్టంగా పెరిగిన చెట్లను తొలగించడం మొదలుపెట్టింది. ఇది గమనించిన అక్కడి విద్యార్థులు 30 మార్చి 2025 నుండి నిరసన తెలపడం మొదలుపెట్టారు. నిరసన చేస్తున్న విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీస్ బెటాలియన్స్ రాగా వారిని అదుపు చేసే పని అటుంచి లాఠీ చార్జ్ చేయడం, ముఖ్యమైన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం, వారిని కారణం లేకుండా స్టేషన్ కు తరలించడం చేశారు. అసలు ఒకసారి ఎస్సీయూ యొక్క చరిత్ర తెలుసుకుంటే 1974లో పార్లమెంట్ చట్టం ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. అప్పుడు సరోజినీ నాయుడు కుటుంబం విశ్వవిద్యాలయానికి వారసత్వంగా ఇచ్చిన భవనం ది గోల్డెన్ థ్రెషోల్డ్ లో యూనివర్సిటీ ఏర్పాటు జరగక ముందు నడపబడింది. 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 2500 ఎకరాల సామర్థ్యంతో యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఆ మొత్తాన్ని
యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఆమె చేసిన పెద్ద తప్పు. దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూమిలోనే ఈ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ హైదరాబాద్ నడి మధ్యలో ఉంది. చుట్టూ ప్రకృతి కొలనులు ఏర్పాటు చేసుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. కాబట్టి దీని మధ్యలో ఐటీ హబ్ నిర్మిస్తే రాష్ట్రానికి అధిక మొత్తంలో రాబడి ఉంటుంది అని గ్రహించిన ప్రభుత్వం అక్కడ చెట్లను నరికి లేఅవుట్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తోంది. విద్యార్థులు సేఫ్ కంచెగచ్చబోలి అని హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి వినండి. అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం. అయితే గుణపాఠం చెప్పాలి అన్న ఇక్కడ విద్యార్థులు జీవరాశులు కాకుండా ఎవ్వరూ లేరు. అయితే సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన NSUI తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో నో టైగర్స్, నో డీర్స్, నో సెన్స్ అని సీఎంవి అవుట్రేజెస్ అండ్ ఇన్సెన్సిటివిటీ కామెంట్స్ అని నోట్ విడుదల చేసి సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఇట్లాంటి రిచ్ ఫ్లోరా అండ్ ఫానా ఉన్న ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏం లేవు అనడం చాలా సిగ్గుచేటు. దీన్ని ఖండిస్తున్నాం. ఈ 400 ఎకరాల భూమిలో 731 వృక్ష జాతులు, 220 పక్షి జాతులు మరియు చట్టబద్ధంగా రక్షించబడిన భారతీయ నక్షత్ర తాబేలుతో సహా అనేక చిన్న క్షీరదాలు మరియు సరీసృపాలు ఉన్నాయని క్లియర్ గా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలిపింది. మన దేశంలో HCU కంటే ఎక్కువ భూములు ఉన్న యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి. ఒకసారి అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మన రాజకీయ నాయకులు మనకు ఎలక్షన్ సమయంలోనే చెప్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామని. ఆయా ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్ కి ఎంత మొత్తంలో భూములను కేటాయించిందో ఆ ప్రభుత్వం తెలుసా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 2000 ఎకరాలు, హార్వర్డ్ యూనివర్సిటీకి 5000 ఎకరాలకు పైగా ఆస్తి ఉంది. ఉన్న 1500 ఎకరాలనే అభివృద్ధి పేరిట తీసేసిపోతున్నారు. ఇలానైనా ప్రపంచ స్థాయి విద్యను అందిస్తుంది. 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 2500 ఎకరాల సామర్థ్యంతో యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అధికార ప్రతినిధులు 810 ఎకరాల వరకు భూమిని తీసేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎంత భూమిని లాగేసుకున్నారో ఇక్కడ చూడండి. 810 ఎకరాలు పోగా ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర ఉన్నది కేవలం 1514 ఎకరాలు మాత్రమే. ఇందులో 400 ఎకరాలు పోతే 1114 ఎకరాలు యూనివర్సిటీకి మిగులుతుంది. ఈ భూమిని లీగల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రైట్స్ 100% ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి హైదరాబాద్ రాజధాని అయిన తర్వాత అప్పటి PM ఇందిరాగాంధీ 1967లో మల్కీ రూల్స్ ని రద్దు చేసింది. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని 1969లో మొట్టమొదటిసారిగా తొలి తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది. ఈ నిరసనకు మల్కీ రూల్స్ సమర్థిస్తూ 1971లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఆ వెంటనే జై ఆంధ్ర అనే పేరుతో కోస్తాంధ్ర రాయలసీమ ఉద్యమం చేపట్టింది. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఒకచోట చదువుకోవడం కోసం కేంద్రం ఒక యూనివర్సిటీని నిర్మించింది. అదే HCU. ఇప్పుడు సీఎం సుప్రీంకోర్టుతో కొట్లాడి గెలిచి ఈ భూమిని పొందాం అని అంటున్నారు. భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని అదెలా అంటే 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 400 ఎకరాల ఈ భూమిని IMG అకాడమిక్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పోర్ట్స్ సంస్థకు కేటాయించింది. 2004లో ఎన్నికలు రావడం, ఆ తర్వాత ఆయన ఓడిపోవడం, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం, IMG అకాడమిక్ భారత్ కు ఇచ్చినటువంటి 400 ఎకరాల భూమిని రద్దు చేయడం జరిగింది. దీంతో IMG అకాడమీ భారత్ కోర్టుకు వెళ్ళింది. 18 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుంది అని తీర్పు ఇచ్చింది. అకాడమిక్ కోసం తప్ప మరే ఇతర ప్రయోజనాలకు వాడుకోకూడదని తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటి ప్రభుత్వం కోర్టు తమకే ఇచ్చిందని మేమే అమ్ముకుంటాం అన్నట్లు మాట్లాడుతోంది. 1998 మధ్య సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ SR బొమ్మాయి ఉర్దూ యూనివర్సిటీ కోసం తానే స్వయంగా HCUకి వచ్చి అప్పటి BCని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఎన్నో రకాల చెట్లు, పక్షులు, కొలనులు ఉన్నాయని చెప్తే తాను రియలైజ్ అయ్యి వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం కనీసం యూనివర్సిటీ అభిప్రాయం సేకరించడానికి కూడా ఆలోచించలేదు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, IT మినిస్టర్ శ్రీధర్ బాబు ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ పాత స్టూడెంట్సే, కానీ కనీసం వారు ఇప్పుడు స్పందించడం లేదు. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు పర్యావరణం మీద సంచలన తీర్పు ఇచ్చింది. చెట్లు నరకడం అనేది ఒక మనిషిని హత్య చేసిన పాపం అని 25 మార్చి 2025
రోజున తీర్పు ఇచ్చింది. అలా ఎందుకు ఇచ్చిందంటే యూపీలోని ఒక వ్యక్తి రాత్రికి రాత్రే 554 చెట్లను నరికితే చెట్టుకు 1,00,000 చొప్పున జరిమానా విధించింది. అభివృద్ధి పేరుతో ఒక చెట్టును నరకడం చాలా ఈజీ, కానీ ఆ చెట్టును పెంచడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఎస్సీయూ విద్యార్థుల తరపున ప్రభుత్వంతో పోరాడదాం, హైదరాబాద్ ని రక్షించుకుందాం. చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే కాల్చుకోలేం కదా. ఒకప్పుడు హైదరాబాద్ అడవి ప్రాంతమే, ఇప్పుడు అందరికీ కావాల్సిన ప్రాంతం మనమే అంటున్నాం. ఇప్పుడు కాలుష్యంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది అని ఆ స్థానాన్ని హైదరాబాద్ భర్తీ చేయాలని అనుకోకూడదు కదా. కనీసం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని చూస్తూ స్పందించండి. జై హింద్.